క్వశ్చన్ నెంబర్ 461. ఒక పిల్లవాడికి మట్టి బంతిని ఇచ్చి దానితో ఆడుకోమని చెప్పారు. పిల్లవాడు దానిని మట్టితో తాడుగా పేనాడు. పిల్లవాడు బంతిగా ఉన్న మట్టి కంటే తాడుగా చేసిన మట్టి ఎక్కువగా ఉందని చెప్పాడు. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం ప్రకారం ఆ పిల్లవాడు ఈ దశలో ఉన్నాడు. ఆప్షన్స్ 1 ఇంద్రియ చలనాత్మక, 2 మూర్త ప్రచాలక, 3 అమూర్త ప్రచాలక, 4 పూర్వ ప్రచాలక. సరైన సమాధానం ఆప్షన్ 4 పూర్వ ప్రచాలక. క్వశ్చన్ నెంబర్ 462. కోల్బర్గ్ యొక్క నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఒక వ్యక్తి ఈ దశలో సామాజిక కట్టుబాట్లు మరియు నిబంధనల కంటే ఆదర్శాల ఆధారంగా తన స్వంత నైతిక విలువలను అభివృద్ధి చేసుకుంటాడు. ఆప్షన్స్ 2వ దశ, 3వ దశ, 6వ దశ, 4వ దశ. సరైన సమాధానం ఆప్షన్ 3 6వ దశ. క్వశ్చన్ నెంబర్ 463. క్రింది వాటి నుండి విద్యార్థులలో అభ్యసనం జరిగినట్లు సూచించే ప్రక్రియలను గుర్తించండి. స్టేట్మెంట్స్: ఏ కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, బి ముందుగా నేర్చుకున్న నైపుణ్యాల మెరుగుదల, సి ఔషధ వినియోగం ద్వారా నిష్పాదనలో మెరుగుదల, డి సామర్థ్యాల వికాసం. ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ 4 ABD మాత్రమే. అంటే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ముందుగా నేర్చుకున్న నైపుణ్యాల మెరుగుదల, సామర్థ్యాల వికాసం. ఇవి అభ్యసనం జరిగినట్లు సూచించే ప్రక్రియలు. క్వశ్చన్ నెంబర్ 464. ఒక ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయుడు 6వ తరగతి పిల్లల విద్యా సంబంధ సాధనపై A మరియు B బోధనా పద్ధతుల ప్రభావం అనే ప్రయోగాత్మక అధ్యయనం చేయాలనుకున్నాడు. ఇక్కడ పరతంత్ర చరం ఏమిటి? ఆప్షన్స్ 1 విద్యార్థుల సాధన, 2 బోధనా పద్ధతి A, 3 ఉపాధ్యాయుడు, 4 బోధనా పద్ధతి B. సరైన సమాధానం ఆప్షన్ 1 విద్యార్థుల సాధన. క్వశ్చన్ నెంబర్ 465. కౌమార దశలో సాధారణంగా దీని కారణంగా ఒత్తిడి సంచలనాలు ఏర్పడతాయి. ఆప్షన్స్ 1 శరీర ధర్మ మార్పుల వలన, 2 ఇతరుల ప్రవర్తనను అనుకరించడం వలన, 3 అభివృద్ధిలో జాప్యం, 4 స్వీయ ప్రేమ. సరైన సమాధానం ఆప్షన్ 1 శరీర ధర్మ మార్పుల వలన. క్వశ్చన్ నెంబర్ 466. ఒక వ్యక్తికి టీచర్ ఉద్యోగం వచ్చింది. అతను ఉపాధ్యాయ వృత్తిని ఇష్టపడతాడు, కానీ పదోన్నతులకు అవకాశాలు తక్కువగా ఉన్నందున అతను ఎటువంటి ప్రమోషన్లు లేకుండా పదవీ విరమణ చేయవలసి వస్తుందని భావించి చేరాలా వద్దా అనే నిర్ణయించుకోలేకపోయాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఎదుర్కొంటున్న సంఘర్షణ ఎటువంటిది? ఆప్షన్స్ 1 ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార, 4 పరిహార ఉపగమ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉపగమ పరిహార. క్వశ్చన్ నెంబర్ 467. పునరభ్యసనానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 మునుపటి అభ్యసనం కంటే పునరభ్యసనానికి ఎక్కువ సమయం పడుతుంది, 2 మొదటిసారి అభ్యసించినప్పటికంటే పునరభ్యసనానికి తక్కువ ప్రయత్నాలు పడతాయి, 3 పునరభ్యసనం అభ్యసించిన విషయాలను బాగా అర్థం చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది, 4 పునరభ్యసనం పునఃస్మరణను మెరుగుపరచవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 1 మునుపటి అభ్యసనం కంటే పునరభ్యసనానికి ఎక్కువ సమయం పడుతుందనేది సరికాని స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 468. దీనిని RS నిబంధన సిద్ధాంతం అంటారు. ఆప్షన్స్ 1 శాస్త్రీయ నిబంధనం, 2 యత్నదోష అభ్యసనం, 3 కార్యసాధక నిబంధనం, 4 అంతర్దృష్టి అభ్యసనం. సరైన సమాధానం ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్నే RS టైప్ నిబంధన సిద్ధాంతం అని అంటాం. క్వశ్చన్ నెంబర్ 469. క్రింది వాటి నుండి సాంఘిక ఉద్వేగ చర్యను సూచించే స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్ 1 ఆసరాతో నిలబడి ఉన్న పిల్లవాడు, 2 ఆహారం తింటున్న పిల్లవాడు, 3 కళ్ళరెప్పలు వేస్తున్న ఒక పిల్లవాడు, 4 ఒక పిల్లవాడు తన తల్లిని కౌగిలించుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఒక పిల్లవాడు తన తల్లిని కౌగిలించుకోవడం. ఇది సాంఘిక ఉద్వేగ చర్యను సూచించే స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 470. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం నియామక అధికారి తన నియంత్రణలో ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలు మొత్తం మంజూరైన వాటిలో ఈ శాతాన్ని మించకుండా చూసుకోవాలి. ఆప్షన్స్ 1 10%, 2 20%, 3 25%, 4 50%. సరైన సమాధానం ఆప్షన్ 1 10% మించకుండా చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 471. NCF 2005 ప్రకారం పాఠశాలలు తప్పనిసరిగా ఈ విలువలతో గుర్తించబడాలి. స్టేట్మెంట్స్: ఏ సమానత్వం, బి సామాజిక న్యాయం, సి వైవిధ్యానికి గౌరవం, డి పిల్లల గౌరవం మరియు హక్కులు.
ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ABCD అంటే 10 స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 472. శివ శైశవ దశలో తన అక్క వయసులో ఉన్న ఆడపిల్లలందరినీ అక్క అని పిలిచేవాడు. తరువాత అతను నెమ్మదిగా భేదాన్ని తెలుసుకొని తన సోదరిని మాత్రమే అక్క అని పిలిచాడు. దీనిని వివరించే వికాస సూత్రం. ఆప్షన్స్: 1. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా కొనసాగుతుంది. 2. వికాసం పరస్పర సంబంధం కలిగి ఉంటుంది. 3. వికాసం ఏకరీతిగా ఉండదు. 4. వికాసం సర్పిలంగా ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 1. వికాసం సాధారణం నుండి నిర్దిష్ట ప్రతిస్పందనల దిశగా కొనసాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 473. ఒకే పరిమాణంలో చిరుతిండిని కలిగి ఉన్న వివిధ ఆకారాల పెట్టెల నుండి ఏ పెట్టెను తీసుకోవాలో తెలియక తికమకబడే పిల్లవాడు పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో ఉన్నాడు. ఆప్షన్స్: 1. అమూర్త ప్రచాలక. 2. ఇంద్రియ చాలక దశ. 3. పూర్వ ప్రచాలక దశ. 4. మూర్త ప్రచాలక దశ. సరైన సమాధానం ఆప్షన్ 3. పూర్వ ప్రచాలక దశ. క్వశ్చన్ నెంబర్ 474. ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస దశ 3లోని ప్రవర్తన యొక్క అనుకూల అంశం చొరవ అయితే అదే దశలోని ప్రవర్తన యొక్క ప్రతికూల అంశం ఏమిటి? ఆప్షన్స్: 1. ఏకాంతం. 2. అపరాధం. 3. న్యూనత. 4. సిగ్గు. సరైన సమాధానం ఆప్షన్ 2. అపరాధం. చొరవ అపరాధం. క్వశ్చన్ నెంబర్ 475. ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తల్లిదండ్రుల ఓరియంటేషన్ పిల్లల్లో సానుకూలత, సహనం, ఓర్పు, స్నేహశీలత, ప్రశాంతత వంటి లక్షణాలను పెంపొందించేందుకు వీలుగా పాఠశాలకు సహకరించాలని వారిని అభ్యర్థించారు. ఇక్కడ ప్రధానోపాధ్యాయుడు వీటిని అభివృద్ధి చేయడం గురించి మాట్లాడుతున్నాడు. ఆప్షన్స్: 1. సహజ సామర్థ్యాలు. 2. అభిరుచులు. 3. ప్రజ్ఞ. 4. వైఖరులు. సరైన సమాధానం ఆప్షన్ 4. వైఖరులు. క్వశ్చన్ నెంబర్ 476. రాజు తన స్నేహితుడిని మీ అబ్బాయి ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు చదువుతున్నాడు అని అడిగాడు. అతని స్నేహితుడు నా కొడుకు ఇంటర్మీడియట్లో ఉన్నాడు, కానీ అతను ఏ గ్రూప్లో ఉన్నాడో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చాడు. రాజు స్నేహితుడి పెంపక శైలి ఎటువంటిది? ఆప్షన్స్: 1. జోక్యరహిత. 2. నిరంకుశ. 3. అధికారయుత. 4. అనుమతిపూర్వక. సరైన సమాధానం ఆప్షన్ 1. జోక్యరహిత. క్వశ్చన్ నెంబర్ 477. ఒక పరిశోధకుడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పిల్లల యొక్క సాంఘిక వికాసాన్ని అధ్యయనం చేయాలనుకుంటున్నారు. క్రింది వాటిలో అధ్యయనం చేయుటకు ఉత్తమమైనది? ఆప్షన్స్: 1. ప్రక్షేపక పరీక్ష. 2. అనెక్డోటల్ రికార్డ్. 3. ప్రయోగం. 4. అంతఃపరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 2. అనెక్డోటల్ రికార్డ్. క్వశ్చన్ నెంబర్ 478. క్రింది వాటిలో ఒకటి అభ్యాసకుల అభ్యసనాన్ని ప్రభావితం చేసే పరిసర కారకం కాదు. ఆప్షన్స్: 1. ఉపాధ్యాయుని అనుభవం. 2. తోబుట్టువుల సంఖ్య. 3. అభ్యాసకుడి వయస్సు. 4. పాఠశాల యాజమాన్యం. సరైన సమాధానం ఆప్షన్ 3. అభ్యాసకుడి వయస్సు. క్వశ్చన్ నెంబర్ 479. వైగాట్స్కి ఒక వ్యక్తి యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో ఈ క్రింది అంశాలలో ఒకదానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వలేదు. ఆప్షన్స్: 1. భాష. 2. సాంస్కృతిక మరియు సాంఘిక పరిసరం. 3. మధ్యవర్తిత్వం. 4. జీవ సంబంధమైన. సరైన సమాధానం ఆప్షన్ 4. జీవ సంబంధమైన. క్వశ్చన్ నెంబర్ 480. క్రింది వాటిలో ప్రేరణ యొక్క సాధారణ సూత్రాలను గుర్తించండి. స్టేట్మెంట్స్: A. అభ్యసనకు సంసిద్ధత. B. అభ్యసనంలో చురుకుగా పాల్గొనడం. C. లక్ష్యం మరియు ప్రయోజనం యొక్క స్పష్టత. D. తగిన పద్ధతులు మరియు పరికరాల ఉపయోగం. ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ABCD అంటే 10 స్టేట్మెంట్స్ అన్నీ కూడా సరైనవే. ఇవన్నీ ప్రేరణ యొక్క సాధారణ సూత్రాలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.